ఓం శ్రీ మహాతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీత యొక్క వ్యవహారాన్ని వేదాంత స్థాయికి కొనిపోవటం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. కర్మ చెడ్డది కాదు, వ్యవహారము దోషము కాదు. నీ దృష్టిని పవిత్రమునర్చుకునము. ఆ తరువాత నీవు చేసేటువంటి కర్మ మహాయజ్ఞమై భాషించును. నీ భావమును శుద్ధపరచుకునము. అతడి నీవు చేసేటువంటి వ్యవహారము నిశ్రేయసకరమై చెన్నుందును అని గీత ఘోషించుతున్నది. కర్మ చేయక ఒక క్షణమైనను మనుషుడు ఉండజాలడు. కావున కర్మను దూషించుచు నిషేధించుచు చేసేటువంటి బోధలు సామాన్యులకు ప్రయోజనకరములుగా ఉండవు. పైగా అట్టి బోధలచే అతడు అకర్మణ్యుగా జడప్రాయుడిగా తయారవును. జీవితము నిరర్ధకమైపోవును. లోకములో 199 మంది గృహస్థులుగాను బ్రహ్మచారులుగాను ఉన్నారు. వారు కర్మను పరిత్యజించలేరు. సర్వసంగ పరిత్యాగము చేసి ఏకాంతమున కాలం గడుపు సన్యాసులు సాధువులు చాలా అరుదుగా ఉన్నారు. కావున ఎక్కువ మందికి ఉపకరించబోధయే ఇప్పుడు కావలసి ఉన్నది. ఈ విషయంలో నీవు గీతాచార్యులు వారు చక్కగా ఆలోచించి వ్యవహారమును దూషింపగా దాన్ని పవిత్రమనర్చేటువంటి ఉపాయములు అన్వేషింపదొడిగిరి. మరియు అట్టి వ్యవహారముల ద్వారా కర్మాచరణ ద్వారా చిత్తశుద్ధిని సంపాదించి క్రమముగా జ్ఞానానుభవమును బడసి మోక్షమును చెందవచ్చునని వారు బాహాటముగా ప్రకటించిరి. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. తమ తమ కర్మల ద్వారా పరమాత్మ రచించి మానవుడు ముక్తి నొందగలడు అని భగవాన్ వాకృచ్చిరి. ఇందులకు ప్రబల దృష్టాంతం అర్జునుడే అగును. ఎలానైనా నేను యుద్ధము చేయను, నాకు రాజ్యం వలదు, జోలి తీసుకొని ఏకాంతమునకు పోయి భిక్షాన్నము భుజించుతూ కాలక్షేపం చేస్తానన్నట్టు పలికినటువంటి అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క దివ్య బోధలచే కర్మరంగమున దుమికి యుద్ధము చేసి నేనేమీ చేయలేదు అని నిర్లేప భావం కలవాడై భయంకర సంగ్రామమును పవిత్ర యజ్ఞముగా మార్చివేశారు. శ్రీకృష్ణుని ముందు పెట్టుకొని అర్జునుడు యుద్ధం అనేటువంటి వ్యవహారము నడిపాను. వ్యవహారము మోక్షోపపానముగా పరిణమించుటకు ఉపాయం ఇదే అయి ఉన్నది. భగవంతుని స్మరించుచు ఆ కార్యమును చేయుటయే ముక్తికి మార్గము. మమనా స్మర యధ్యచ. నన్ను స్మరించుచు యుద్ధము చేయము. ఇది ఏ కర్మరహస్యము. యుద్ధము చేయుట గొప్పది కాదు, దేవుని స్మరించుచు యుద్ధము చేయుట గొప్పది. ఫలమును ఈశ్వరార్పణము చేసి కార్యమునచుట గొప్పది. అప్పుడు కర్మగా ఉండక కర్మయోగముగా మారిపోవును. వర్క్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ వర్షిప్. అతడి ఏకాంతమున సప్తాదినిష్టయందు ఉండేటువంటి యోగి పుంగునకు ప్రపంచ మధ్యమున వివిధ కార్యకలాపములందు నిమగ్నుడకు కర్మిష్ఠునకు ఒకే ఫలము లభించును. ఆత్మశాంతి ఇరువుటిని సంప్రాప్తించును. భగవద్గీత బోధించిన తత్వం ఇదే. లోకములో కొన్ని శాస్త్రములు కర్మను పూర్తిగా నిషేధించుతున్నవి. అవి నివృత్తి మార్గమని ఎక్కువగా పోషించుండును. మరికొన్ని శాస్త్రములు కర్మను లెస్సగా ప్రోత్సహించుతున్నవి. అవి ప్రవృత్తిచే ఎక్కువగా బలపరుచుండును. కానీ గీత అటు ప్రవృత్తి కాక ఇటు నివృత్తి కాక మధ్య మార్గమును కనిపెట్టినది. అది అందరికీ ఆచరణ యోగ్యముగా ఉన్నది. శరీరము ప్రవృత్తి ఎందునను మనసును నివృత్తి ఎందు ఉంచుకోనము అని గీత బోధించున్నది. ఈ గీతాభావం ఆధారపరుచుకొని జనకుడు రాజ్యం ఏలాడు. విష్ణుమూర్తి ముల్లోకములను పాలింపగలిగారు. ఈ విధముగా గీతాచార్యుల వారు వేదాంతులు సామాన్యముగా ఏవగించుకొని ఉండేటువంటి లోక వ్యవహారమునకి క్రొత్త రూపం ఇచ్చి దానికి పరమార్థ స్థాయిని కల్పించారు. ఇటువంటి అపూర్వ సిద్ధాంతమును మున్నెవరను ఏ శాస్త్రమును ప్రతిపాదించలేదు. కనుకనే గీతాచార్యులకును ఇంత ఘనత చేకూరింది. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ.